బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎడ తిరుగుతుంది సినిమాలో అందరూ భయపెట్టించిండు. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు. హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు. రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొమలు పట్టుకుంటుర్రు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి. రేవంత్కి ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఇటు ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటున్నాడు? ఎట్లా ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది? వాట్ ఈజ్ ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది. ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇయ్యలే సంవత్సరాలు. జాగ ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగ ఇయ్యలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగ ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగ ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటాడు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా? ఏం చెప్పారు చెప్పండి. మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు. రేవంత్ నాకు కూడా మిత్రుడే, చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు, ఇగో మీకు ఎవిడెన్స్. ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండే ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు? అర్థం కాలేదు బ్రదర్. ఏంది? ఏ ప్రాజెక్ట్ అడిగిండు, ఆయన ఏం లెటర్ అడిగిండు? ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేనిది, నీ వాటా పైసలు ఇచ్చినవా, నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా, నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు ఎడుకెళ్ళి తెస్తావు, నీ డిపిఆర్ ఏంది, మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు, అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీ అటుపక్క ఇటుపక్క అవి ఎంతవరకు వచ్చింది? నీ ఓల్డ్ సిటీకి జేసీబీ ఓలే. ఓ నాగార్జునది గులగొట్టిండు, ఇంకో సినిమా అనేది గులగొట్టిండు, సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు. వాళ్ళు పరిశాను. ఇటు హైదరాబాదు రియల్ ఎస్టేట్ డమాల్. నీ ప్రణాళిక ఏది? నేను అక్కడ వీళ్ళు ఎవరు పోయి చూసినారో మరి వీళ్ళు మాట్లాడినారు కాంగ్రెస్ వాళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, ఇక్కడ మూసీకి పైసలు ఇస్తలేడు అంటారు వీళ్ళు. సాబర్మతి చేసుకున్నాడు, అక్కడ చాలా మందిని ఇల్లు కూలగొట్టిండు. ఆయన కూడా కూలగొట్టకంటే ముందు 1000 ఫ్లాట్లు కట్టిండు అహ్మదాబాద్ పట్టణం మధ్యలో నడిఒడ్డున. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిండు, కూలగొట్టిండు. నువ్వు ఎక్కడ కట్టినావు? నువ్వు కట్టినావు ఒకటన్నా? ఇందిరా మిల్లు కట్టినావా? అట్లా కాదు బ్రదర్. మీరు చెప్పండి. మీరు అందరూ తెలిసిన వాళ్ళే కదా. మీరు అందరూ ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలని ఇల్లు కట్టి కూలగొట్టాలి కదా.